శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. హిందూ ధర్మం ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం 7 జూలై 2024 నుండి 13 జూలై 2024 వరకు వర్తిస్తాయి. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథున రాశిలో రవి, కర్కాటకంలో బుధుడు శుక్రుడు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు. శని వక్రిచున్నారు. ప్రకృతి కన్నెర్ర కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాలలో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాలలో అనావృష్టి. నీళ్లు లేక దాహంతో ప్రాణాలు కోల్పోయే వారి దగ్గర నుండి నీళ్లు వరదలయ్యి ముంచెత్తే విధంగా మరికొన్ని ప్రాంతాలలో పరిస్థితులు తారుమారవటం, సహాయ చర్యలు కూడా తీసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ప్రభుత్వాలు నిలిచిపోతాయి. ఇది కేవలంగా మన ప్రాంతానికో, మన రాష్ట్రానికో, మన దేశానికో సంబంధించిన విషయం మాత్రమే కాదు. ప్రపంచ స్థాయిలో కూడా రకరకాలైనటువంటి ప్రకృతి బీభత్సాలు తలెత్తుతూనే ఉంటాయి. రాబోయే 6 మాసాలు కూడా ఊహించినటువంటి వాతావరణంలో మార్పులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆహారం దొరకనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆహారపు ధాన్యపు కొరత ముమ్మాటికి ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరుగుతాయి. మానవుడు కొనలేనటువంటి పరిస్థితికి దిగజారిపోయే అంశాలు కూడా ఎక్కువగా ఏర్పడతాయి. అన్నదానాది సత్రాలు అభివృద్ధి చెందుతాయి. అనాథాశ్రమాలు అభివృద్ధి చెందుతాయి. విరాళాలు అందించే వారికి కొరతేమీ ఉండదు. ఈ యొక్క అంశం పట్ల ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వాలే కానీ దీనికి సంబంధించినటువంటి అధికారులు ఈ ధనం ఎటు నుంచి ఎటు వెళుతోందో, ఖచ్చితంగా ఇది అనుకున్న విధంగానే ఖర్చు అవుతోందా లేదా అన్న అంశం పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకురావటం అనేది సంభవిస్తుంది. ముమ్మాటికి వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. తద్వారా ఏవైతే మనం చేసే డొనేషన్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. తల్లిదండ్రులకు నాదొక చిన్న విజ్ఞప్తి. మనం ఎంతగానో కష్టపడతాము, రేయింబవళ్ళు శ్రమిస్తాము, ఎన్నో రకాలైనటువంటి కోరికలు కావచ్చు, అవసరాలు కావచ్చు, త్యాగాలు చేసి మరి పిల్లల్ని ఒక దాడికి తీసుకురావాలన్న ఆలోచనలు మనకుంటాయి. కొన్ని లక్షలు ఖర్చు పెట్టించి చదివించడం, విదేశాలకు పంపించడం, ఉన్న దాంట్లో సౌకర్యవంతమైనటువంటి జీవితం నా పిల్లలకు ఉండాలి అన్న ఆశతో, ఆతృతతో ఎంతగానో శ్రమించి తినాలనుకున్నటువంటి పదార్థాలను కూడా ధర ఎక్కువ కదా అని పక్కకు పెట్టేసి పిల్లల కోసం మాత్రమే కష్టపడి వాళ్ళకు అందించాలన్న ఆశలతో, ఆశయాలతో మనం అందరం ఉంటాము. కానీ వాస్తవిక పరిస్థితుల్లో వాళ్ళకి నిజాలు తెలిసేది ఎప్పటికీ. నిజ జీవితం అంటే ఎలా ఉంటుంది, చేదు అనుభవాలు కావచ్చు, మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరనటువంటి పరిస్థితులు ఏర్పడితే పిల్లలు దానికి తగ్గట్టుగా ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా సర్దుకొని ముందడుగు వేయాలి అన్న వాస్తవాలను కూడా నేర్పే ప్రయత్నం చేయండి. మీ సదుపాయాలేవో మీరు ఏర్పాటు చేస్తారు, దానికి ఎవ్వరికీ వచ్చిన ఇబ్బంది లేదు. ఇవన్నీ కూడా మీరున్నంత కాలమే. వాళ్ళు గడపలో నుంచి అడుగు బయటకు వేసిన తర్వాత బయట ప్రపంచం మాత్రం వేరే విధంగా ఉంటుంది. దీంతో చాలామంది పిల్లలు అనుకున్న విధంగా బయట లేదని, కార్యాలయంలో ఎవరు సహకరించట్లేదని, ఉద్యోగంలో బాలేదని, చదువు నిమిత్తం వేరే ఊరు వెళితే బాలేదని, చిన్న చిన్న అంశాలకు కూడా చాలా తొందరగా డిప్రెషన్కి లోనయ్యి ఇంటికి తిరుగుబాటు పడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసమైన విషయం కాదు. పిల్లలకి మంచి చెడులు ఖచ్చితంగా కూర్చోబెట్టి నేర్పించండి. ఎంతగానో కష్టపడితేనే నీ ప్లేట్లోకి ఆహారం వస్తోంది. నేను త్యాగం చేశానని చెప్పుకోవడం అనేది మన పద్ధతి, సంస్కృతి కాదు. కానీ ఈ రోజున పిల్లలకు ఖచ్చితంగా చెప్పాలి,
నేను ఎంతగానో కష్టపడితేనే, నా చెమట చిందితేనే ఈ రకమైనటువంటి ఆహారం కానీ సదుపాయాలు కానీ నేను నీకు ఏర్పాటు చేయగలుగుతున్నాను. ఇక నీ పరిస్థితి ఏంటనేది నువ్వు ఆలోచించుకో. రేపొద్దున నీకంటూ సెటిల్మెంట్ వచ్చి పెళ్ళై నీకు పిల్లలు పుడితే నువ్వు ఏ స్థాయిలో శ్రమించాలి అన్న దాని నేపథ్యంలో కావచ్చు, బయట సహజ సిద్ధమైనటువంటి వాతావరణం గురించి కావచ్చు, సొసైటీలో ఎలా ఉండాలి, అవకాశాలు ఎప్పుడు ఎలా వస్తాయి, వాటిని ఎలా సమకూర్చుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి అన్న నేపథ్యంలో పిల్లలకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేయండి. మన విషయాలు వేరే వాళ్ళు చెప్తే అది వేరే విధంగా ఉంటోంది, కానీ మన విషయాలు మనం చెప్పుకుంటే పిల్లలకు వాస్తవాలు అర్థమవుతాయి. వాళ్ళ బ్రతుకు గురించి వాళ్ళకు ఒక మంచి క్లారిటీ అనేది ఏర్పడుతుంది. ఇది గ్రహించి మెలగండి, పిల్లల్ని ఉత్తేజపరచండి, అన్ని విధాలుగా వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయండి. అదేవిధంగా రేపొద్దున వాళ్ళ పరిస్థితి గురించి వాళ్ళకంటూ ఒక స్పష్టత ఉండే విధంగా వాళ్ళని తీర్చిదిద్దండి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయిన కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నారు. కావున వృత్తిరీత్యా విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. శిరోవేదన, కీళ్ళ నొప్పులు, నేత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. తరచుగా ఏదో ఒక అనారోగ్య సమస్యతోటి సతమతమయ్యే విధంగా పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. కొంతకాలం ఆఫీసుకి సెలవులు పెట్టుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహన సంబంధమైన విషయాలు, వ్యాపారాలు, క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. మధ్యవర్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. భూముల క్రయ విక్రయాల్లో కావచ్చు, వాహనాల క్రయ విక్రయాలలో కావచ్చు, ఆహారపు ధాన్య డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని అమ్ముకోగలుగుతారు. ఈ ఆదాయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా మీ యొక్క ఆలోచనలు కూడా ఉంటాయి. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లి తరపు బంధువులతో, ప్రత్యేకించి తల్లిగారితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీకున్న అభిప్రాయాలు కావచ్చు, ఒపీనియన్స్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు ఏకీభవించలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అంతంతపు మాత్రపు ఫలితాలే అందుకోగలుగుతారు. వస్తున్న ఆదాయానికి సరి సమానమైనటువంటి ఖర్చులు ఎదురు చూస్తూ ఉంటాయి. ఆపద్ధర్మంగా కొంతమందిని స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు సహాయాన్ని ఆశిస్తారు. ధనరూపేణ కూడా సహాయాన్ని ఆశించే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో అయిన వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు 4 అడుగుల దూరానే ఉంటారు. మీరు ఆశించినటువంటి ప్రయోజనాలు మాత్రం మీకు దక్కకపోవచ్చు. అప్రమత్తంగా ఉండండి. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వైద్య పరీక్షలు చేయించుకోవటం, వైద్యుల్ని సంప్రదించే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టపడి చదవగలిగితేనే అన్ని విధాలుగా భవిష్యత్తు బాగుంటుంది. ఏదో నామమాత్రంగా చదువుకొని ఈరోజు మొక్కుబడి చెల్లించుకున్నట్టుగా అలా చదువుకొని పరీక్షలు పాస్ అయినంత మాత్రాన రేపొద్దున చదువుకున్న చదువు మీకు అక్కడికి రాదు. ఇది గ్రహించి మెలగండి. ఎవరి కోసమో చదువుతున్నాము, ఎవరినో ఉద్ధరించాలి అన్న ఈ మాటలన్నీ పక్కన పెట్టి శ్రద్ధాభక్తులతో మాత్రమే చదవండి. సబ్జెక్టుని ఇన్డెప్త్ నేర్చుకునే విధంగా ఆలోచనలు ఉండాలి. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. తరచుగా పెళ్లి సంబంధాలు కుదరనట్లయితే, ఏదో ఒక రకమైన ఆటంకాలు ఎదురయ్యి సంబంధాలు ఓకే అనుకునే పరిస్థితి నుంచి మళ్ళీ కాదనే పరిస్థితి వరకు వెళుతున్నట్లయితే బృహపాష్పత హోమాన్ని జరిపించండి. శుక్రగ్రహ ఆనుకూల్యతతో అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. గోసేవా కార్యక్రమాలలో పాల్గొనండి. తదుపరి
వృషభ రాశి. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకోనటువంటి ప్రయోజనాలు, అవకాశాలని అందుకోగలుగుతారు. 10 రెట్లు పనులు పెరిగే అవకాశమే తప్పించి విశ్రాంతి తీసుకునే తీరిక లేనటువంటి పరిస్థితికి చేరుకోగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను ఒత్తిడి కలిగినటువంటి అంశాలే తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. అయిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు సంయమనంతో ఉండండి. ఎన్ని రకాల మాటలు మీరు వినగలిగితే అవన్నీ విని జీర్ణించుకునే ప్రయత్నాలు చెయ్యండి. వాస్తవాలని బయట పెట్టే ప్రయత్నము, నిజానిజాలు మాట్లాడే ప్రయత్నము, ముక్కుసూటిగా వెళ్ళే ధోరణి మీకు అంతగా ఉపయోగపడకపోవచ్చు. దాని ద్వారా ఏ ప్రయోజనం కూడా ఉండదు. మీరు చెప్పినంతసేపు ఏదో వాళ్ళు విన్నట్టు నటిస్తారు, అంత మాత్రమే. మళ్ళీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు అలానే చేస్తారు. వాళ్ళ ప్రవర్తన, తీరు, విధానంలో మాత్రం ఏ మార్పులు ఉండవు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. గృహ సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రకృతి బీభత్సాలలో మనం నష్టపోయే అంశాలే ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. దినవారీ ఖర్చులు, మనకు కావాల్సినటువంటి సదుపాయాలని ఏర్పరచుకోవడానికి అధిక ధరలు కలిగినటువంటి వాస్తవిక పరిస్థితులు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. భవిష్యత్తు గురించి చింత, ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు అంతంతపు మాత్రపు ఫలితాలు ఏర్పడుతున్నాయి. అనుకున్న విధి విధానంగా కాస్తంత ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ప్రారంభిద్దాము, గడపగలిగితే బాగుంటుంది అన్న ఆలోచనలు మాత్రం ఏమీ ఉండకపోవచ్చు. ఒక సమస్యపోయిందని ఊపిరి తీసుకున్నంతసేపు పట్టదు మరొక సమస్య రావడానికి. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో నుండి పారిపోవాలన్న ఆలోచనలు తప్పించి ఇతరితర ఏమి ఆలోచనలు కూడా తట్టనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు, ప్రస్తావనలు అంతంత మాత్రంగా ముడిపడతాయి. కొంతమంది సహాయ సహకారాలను మీరు ఆశిస్తారు, కానీ వాటి ప్రయోజనాలు మాత్రం శూన్యంగా ఉంటాయి. మీ కష్టం మీరు చేసుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచనలకి మీరు నిశ్చయించుకోగలిగితే పరిస్థితుల్లో మార్పులు మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. మీ ఆలోచన విధి విధానంలో, ఆహారపు అలవాట్ల విధి విధానంలో ఖచ్చితమైనటువంటి మార్పులు తీసుకురండి. మీ జీవితంలో కూడా మార్పులు ఏర్పడతాయి. గురుగ్రహ ఆనుకూల్యత కోసం ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయించి 5 ప్రదక్షిణాలు చేసుకొని హనుమాన్ చాలీసా పఠించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యను అభ్యసించడం కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. 18 పసుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి మహాపాష్పద కంకణాన్ని ధరించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకోని అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. విపరీతమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని అంశాలు మనకు అనుకూలంగా మారతాయి. గొడవలు, గందరగోళం, వాగ్వివాదాలు జరిగినప్పటికీ ప్రయోజనాలు మాత్రం మనం దక్కించుకోగలుగుతాము. కొద్దిపాటి సంతోషకరమైనటువంటి శుభవార్తలు కూడా మన చెవిన పడతాయి. ఉద్యోగరీత్యా మాత్రం అనుకోనటువంటి పరిస్థితులు తరచుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారే అవకాశాలు సుస్పష్టంగా ఏర్పడతాయి. ఈ యొక్క సమయాన్ని వృధా పరుచుకోకుండా మంచి ప్రయత్నాలు చేయగలిగితే మంచి ఉద్యోగ అవకాశాలని అందుకోగలుగుతారు. నూతన స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధమైన వ్యాపారాలు, భూములకు సంబంధించిన వ్యాపారాలలో అడుగు పెట్టాలన్న ఆలోచనలు అనుకూలంగా మారుతాయి.
ప్రస్తుత పరిస్థితుల రీత్యా కొద్దిపాటి ఆదాయాన్ని తద్వారా అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అంతంతపు మాత్రపు ఫలితాలే ఏర్పడబోతున్నాయి. కుటుంబపరమైనటువంటి బరువు బాధ్యతలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అధికంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. మొయ్యలేనటువంటి పరిస్థితికి మనం దిగజారే అంశాలే ఎక్కువగా ఉంటాయి. అయిన వాళ్లతో కావచ్చు, కాని వాళ్లతో కావచ్చు, కలహపూరితమైనటువంటి వాతావరణానికి కొంతమంది ప్రత్యక్షంగా కారణం అన్న విషయాన్ని మీరు గ్రహించుకోగలుగుతారు. వాస్తవిక పరిస్థితుల్లో మాత్రం నిజాలు తెలిసినప్పటికీ బయట వెళ్ళగక్కలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. దూర ప్రయాణాలు అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీ చదువుకొచ్చినటువంటి ఇబ్బందులు మాత్రం ఏమీ ఉండదు. చక్కగా గురువుగారు చెప్పినట్టుగా విని మీరు చదువుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. వాళ్ళ నుండి మీకు ఏదైతే సమస్యలు వస్తున్నాయో అవి క్రమేణా తొలగిపోతాయి. ఈశ్వర అనుగ్రహం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. గురువులతో ఇబ్బందులు ఏర్పడుతున్నప్పుడు ఖచ్చితంగా ఈశ్వర అనుగ్రహం కోసం మనం ప్రయత్నం చేసినట్లయితే ఈ సమస్యల నుండి సునాయాసంగా బయటపడగలుగుతాము. ఈశ్వరుడికి కోపం తెప్పిస్తే, ఆయన్ని మోసం చేస్తే గురువుగారు వచ్చి వదిలేసే మా వాణ్ణి, నా శిష్యుడే కదా, దయతో వదిలేసేయి, క్షమించు నువ్వు అంటే ఈశ్వరుడైనా వదిలేస్తాట. కానీ గురువుగారు విషయంలో మనం తప్పు చేస్తే సాక్షాత్తు ఈశ్వరుడు కూడా మనల్ని ఉపేక్షించడు, క్షమించడట. అందుకని తప్పప్పుల గురించి పక్కన పెట్టి ఒకవేళ సమస్యలు ఎదురవుతున్నట్లయితే సున్నితమైనటువంటి మార్గాన్ని ఎంచుకోగలిగితే బాగుంటుంది. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. శ్రీ విష్ణు ఆలయంలో హరిచందనంతో, పరిమళ గంధంతో స్వామివారికి అభిషేకం జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బుధ మహర్దశ నడుస్తున్న వారు లేదా వ్యాపారాలలో ఉన్నవారు 18 ఆకుపచ్చ ఒత్తులతో అష్టమూలిక తైలంతో బుధగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంతో కాలంగా ముడిపడనటువంటి అంశాలు ఈ రోజున ముడిపడడము, అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. అయిన వాళ్లతో సంబంధం కలుపుకోవాలన్న ఆలోచనలు గట్టిగా ఉంటాయి. ఇవి ముడిపడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా మారతాయి. చేయాలనుకున్న కార్యక్రమాలలో స్నేహితుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. అనుకున్న దానికన్నా 4 రెట్లు అధికంగా వ్యాపారం జరగడం, కొద్దిపాటి ఆదాయాన్ని మిగుల్చుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేయాలనుకున్న కార్యక్రమాలలో పురోగతిని ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఆదాయ మార్గాలను అన్వేషించగలుగుతారు. సొంతంగా వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవాలి, గట్టి ప్రయత్నం చేసి తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అన్న ఆలోచనలు వాస్తవాలుగా మారతాయి. చేసే ప్రయత్నాలలో అయిన వాళ్ళు సహకరించినా సహకరించకపోయినా స్నేహితుల సహాయంతో ముందడుగు వేయగలిగితే బాగుంటుంది. నా వాళ్ళు రావాలి, నాకు అండగా నిలబడాలి, ఇదంతా పిచ్చి మాట. మీరు నిలబడాలనుకున్నప్పుడు మీ శక్తిని మీరు నమ్ముకోండి. మీ సంకల్పానికి మీరు నిశ్చయులై ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. అంత మాత్రమే. మీరు ఎదిగిన తర్వాత, మీ దగ్గర డబ్బులు ఉన్న తర్వాత మీ వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చి ఉంటారు. ఇది నిస్సంకోచంగా జరుగుతుంది. ఇది లోకం తీరమ్మ. ఇది గ్రహించి మెలగండి. మీరు ఎదిగేటప్పుడు, మీరు కష్టపడేటప్పుడు ఎవ్వరూ కనిపించరు. పైగా సూటిపోటి మాటలతో వేధించుకు తింటారు. మీరు చెయ్యాలనుకున్న పనులు కూడా మిమ్మల్ని చేసుకోనివ్వకుండా అడ్డుపుల్లలు వేసేవాళ్లే తప్పించి మిమ్మల్ని ఉత్తేజపరిచేవాళ్ళు కావచ్చు, ప్రోత్సహించేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ నమ్ముకోవద్దు. ఖచ్చితంగా మీ నిర్ణయాలను మీరు తీసుకోండి.
వాటిని పాటించే ప్రయత్నం చేయండి. సంతాన సంబంధమైన సమస్యల నుండి బయటపడగలుగుతారు. మంచి శుభవార్తని వినగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడితో కలిగినటువంటి విద్యాభ్యాసాన్నే మీరు కొనసాగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ని, కాలభైరవ రూపుని ఖచ్చితంగా ధరించండి. మంచి విషయాలు అనేవి సంప్రాప్తిస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో స్వామివారికి అర్చన జరిపించి ఆ బొట్టుని నుదుటన ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. వారాహి అమ్మవారి దేవి పూజలు చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితమైనటువంటి నియమనిష్టతలను పాటించండి. విసుగుతో చిరాకుతో ఎదుటి వాళ్ళని తిట్టుకుంటూ మన బ్రతుకింతే అని ఏడుస్తూ మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి పూజ చెయ్యొద్దు. దీని ద్వారా విషపూరితమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన కార్యక్రమాల పట్ల రకరకాలైనటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు కలిగి ఉంటారు. ఒక విధి విధానంగా మీరు ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలు ఖచ్చితంగా ముడిపడతాయి. నరదిష్టి అధికంగా ఉంటుంది. చేయాలనుకున్న పనులకు దానికి తగినటువంటి నిపుణుల పర్యవేక్షణలో ఉండగలిగి వాళ్ళ సలహాలు సూచనల మేరకు మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని పనులను చక్కబెట్టుకోగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధమైన వ్యాపారాలు, భూ సంబంధమైన వ్యాపారాలలో కాలు పెట్టాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. పెట్టినటువంటి పెట్టుబడులకు ఇప్పటికొచ్చి ఏ ప్రయోజనం లేదు, భవిష్యత్ అన్నా బాగుంటుందో లేదో అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. దినవారీ ఖర్చులు, బయట జరుగుతున్నటువంటి సామాజిక అంశాల పట్ల అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా నా ఆదాయం ఏమీ బాలేదు, ఇంతింత ఖర్చులు నేనొక్కడనే చేయలేకపోతున్నాను, మొయ్యలేనటువంటి భారంగా పరిణమిస్తోందని భాగోద్వేగాలకు గురయ్యే అంశాలే తరచుగా ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కొద్దిపాటి స్వల్ప ఆదాయాన్ని, ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. సొంత ఉపాధిలో ఉన్నవారికి, వ్యాపారాలలో ఉన్నవారికి అంతంతపు మాత్రపు ఫలితాలే చేతికి అందుతాయి. ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి 3 పువ్వులు 6 కాయల్లాగా కనిపిస్తుంది, కానీ వాస్తవిక పరిస్థితుల్లో డొల్లే ఉందన్న విషయం మాత్రం ఎవరు గుర్తించలేరు, గ్రహించలేరు. ఆ బాధ, భాగోద్వేగం మీ కడుపులోనే దాచుకుంటారు. పెరుగుతున్నటువంటి ఖర్చులకు సంబంధించి ఒక ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి అన్న ఆలోచనలు కేవలంగా ఆలోచనలుగానే మిగిలిపోతాయి. వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం ఇంట్లో వాళ్ళ సహాయము, సహకారము పూర్తి స్థాయిలో అందకపోవచ్చు. అదనంగా వాళ్ళు ఇవ్వవలసినటువంటిది ఇవ్వకుండా ఆ ఖర్చులు కూడా మిమ్మల్నే భరించమని మీదే బాధ్యతగా మీ చేతిలో తాళాలు పెట్టే విధంగా కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ వారం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. రాసే పరీక్షలు, తీసుకునే కోర్సులు అనుకూలంగా మారుతాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. పెళ్లి సంబంధాలు కుదురుతాయన్న ఆశ తప్పించి తరచుగా నిరాశ ఎదురవుతున్నట్లయితే, దగ్గర దాకా వచ్చిన సంబంధం దూరంగా వెళ్ళిపోతున్నట్లయితే బృహపాష్పత హోమాన్ని జరిపించండి. శుక్రగ్రహ ఆనుకూల్యతతో మంచి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. వ్యాపారస్తులు
ప్రతి బుధవారము 18 ఆకుపచ్చ ఒత్తులతో అష్టమూలికా తైలంతో బుధగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అంతంతపు మాత్రపు ఫలితాలే చేతికి అంది వస్తాయి. కీలకమైనటువంటి అంశాలు చదువు విషయంలో కావచ్చు, స్థిరాస్తికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మీరు ఇంత క్రితం పెట్టుబడి పెట్టినటువంటి విషయాలు కావచ్చు, అవి మాత్రం అనుకూలంగా మారతాయి. చేసినటువంటి ప్రయత్నాలకి మంచి అవకాశాలు, మంచి లాభాలను మాత్రం అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. విదేశాలలో ఉన్నవారికి కొద్దిపాటి ప్రయోజనాలే దక్కుతాయి. ఉద్యోగంలో మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. అర్ధాంతరంగా ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉండవచ్చు. ఖచ్చితమైనటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోండి. అనుకున్న విధి విధానంగా ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి ఆలోచనలు, ప్రస్తావనలు ముడిపడతాయి. మానసిక సంతోషము, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకున్న వారు మీ యొక్క అభిష్టాన్ని ఖచ్చితంగా ఇంట్లో ముందుగానే తెలియపరచండి. వాళ్ళకు నచ్చదు, వాళ్ళు ఒప్పుకోరు, గొడవలు అయిపోతాయి. ఇదంతా ఎందుకు అన్న ఆలోచనలతో మీరు ఎంత కాలక్షేపం చేసినా, కాలయాపన చేసినా వాళ్ళు మళ్ళీ ఏం ఒప్పుకోరు కదా. ఇదే పరిస్థితి ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ. వాస్తవాలను ఇంట్లో వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ అంగీకారం మేరకు పెళ్లి చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఎలాగో పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలే కదా. అర్థం చేసుకొని కలిసి ఉండాలన్న ఆలోచనలు ఈ మధ్యకాలంలో ఎవరికి రావటం లేదు. అందుకని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోండి. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోవాలన్న ఆలోచనలు ఉంటే మాత్రం వెనువెంటనే విరమించుకోండి. వాటి ద్వారా మీకు ఇరువైపుల నుంచి నష్టమే తప్పించి ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఒప్పందాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వాస్తవిక పరిస్థితులకు మాత్రం నోచుకోవు. ఈ అగ్రిమెంట్ల విషయంలో, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయంలో మీకున్నటువంటి ఆలోచనలు ఎంత దృఢంగా చెప్పినప్పటికీ అటువైపు నుంచి వచ్చే స్పందన మాత్రం ఏమీ ఉండకపోవచ్చు. లీజులు, లైసెన్సుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. పెళ్లి కాక సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే తరచుగా ఏదో గ్రహ సంబంధమైన దోషాలు ఉన్నాయి, ఈ జాతకంతో ఇంకొక జాతకం ఏది కుదరటం లేదు, పొంతన్లకు ఇచ్చినవన్నీ కూడా వెనక్కి తిరిగి వస్తున్నట్లయితే బృహపాష్పత హోమాన్ని జరిపించండి. శుక్రగ్రహ ఆనుకూల్యతతో మంచి సంబంధం కుదురుతుంది. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. అమ్మవారి అనుగ్రహంతో మంచి అన్యూన్యత కలిగినటువంటి దాంపత్య జీవితాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే ఏర్పడబోతున్నాయి. వాతావరణంలో వచ్చే ప్రతి మార్పు మీ జీవితంలో సుస్పష్టంగా కనిపిస్తుంది. మీ ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. వ్యాపారంలో, కార్యాలయంలో కూడా దీనికి సంబంధించినటువంటి సమస్యలే తరచుగా ఇబ్బంది గురి చేసే అంశంగా మారుతుంది. ఎక్కడా లేనటువంటి అసంతృప్తి, నీరసము, నిరుత్సాహము ఆవహించే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడుతుంటాయి. క్రయ విక్రయాలు స్తబ్దుగా సాగుతుంటాయి. ప్రయోజనాలు అందుకోగలిగే సందర్భాలలో కూడా కొద్దిపాటి నిరాశ కలిగించే అంశాలే ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధమైన వ్యాపారాలు, భూ సంబంధమైన వ్యాపారాలు అనుకూల దిశలో పయనిస్తాయి. రాబోయే రోజుల్లో క్రయ విక్రయాలు జరగటము, దానికి తగినటువంటి ఆదాయాన్ని అందుకునే విధంగా మంచి సమాచారాన్ని అయితే అందుకోగలుగుతారు. విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగం కోల్పోయే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి.
తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. మనకు ఒక సొంత ఉపాధి లేదు, స్థిరత్వం లేదు. ఈ నేపథ్యంలో మనకు సొంత ఇల్లు తీసుకుంటే దానికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మనం ఎలా వడ్డీ రూపంలో చెల్లించాలి, లేదా ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి, దీనికి సంబంధించి మంచి ప్రణాళికలు అనేవి ఉండాలి. ఉద్యోగం లేకుండా, వ్యాపారం స్థిరంగా లేకుండా సొంత ఇల్లు కట్టుకోవాలని అక్కర్లేనటువంటి ఆర్భాటాలకు వెళ్ళి పెద్ద పెద్ద స్థాయిలో లోన్లు తీసుకుంటే ఆ వడ్డీ చెల్లించలేనటువంటి పరిస్థితులు ఏర్పడితే దీనికి ఎవరిది బాధ్యతగా మనం పరిగణించాలి? ఏ విషయమైన వ్యవహారాన్నైనా 10 సార్లు ఆలోచించి తమ శక్తానుసారం మన స్థాయిని బట్టి మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సొంతిల్లు తీసుకోండి, నేనేం కాదని నేను అనట్లేదు. కానీ 100 రూపాయలు పెట్టి తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా 80 నుండి 90 రూపాయల వరకు మీ దగ్గర సేవింగ్స్ ఉంటేనే అప్పుడే 10 రూపాయలు రుణం తీసుకొని చక్కగా మీరు ఇల్లు తీసుకోండి. అంతే తప్పించి 10 రూపాయలు మీ ఆదాయము, మీరు దాచిన సొమ్ము, దాని మీద 90 రూపాయలు అప్పు తీసుకొని కొనుక్కోవటం అనేది చాలా తప్పు పద్ధతి. ఇది తప్పు విధానం. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఆదాయం పెంచే విధంగా కొన్ని మార్పుల్ని తీసుకురాగలుగుతారు. తద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. రుణరూపేణ తీసుకున్న ధనాన్ని మాత్రం చెల్లించలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తిరిగి రెన్యూవల్స్కి పెట్టే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. పెళ్లి కాక సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే, తరచుగా సంబంధాలు చేజారుతున్నట్లయితే బృహపాష్పత హోమాన్ని జరిపించండి. శుక్రగ్రహ ఆనుకూల్యతతో మంచి సంబంధం కుదురుతుంది. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. వ్యాపారస్తులు 18 ఆకుపచ్చ ఒత్తులతో అష్టమూలిక తైలంతో బుధగ్రహం దగ్గర 5 వారాలు చెయ్యండి. వ్యాపార అభివృద్ధి దిశలో ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా మారతాయి. పెద్దలతో చర్చలు, సమావేశాలు ప్రయోజనకరమైనటువంటి అంశాలకి, నూతన పరిచయాలకి కారణం అవుతుంది. వ్యాపారాన్ని మానేసి తిరిగి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలన్న ఆలోచనలే తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు కావచ్చు, మనకున్నటువంటి చదువుకి వచ్చే ఉద్యోగము, ఆయా ఆదాయం రూపంలో కొద్దిపాటి అసంతృప్తి, నిరుత్సాహము ఏర్పడే అంశాలే ఎక్కువగా కలుగుతుంటాయి. మన పరిస్థితి ఈ విధంగా ఉంది, మన వాళ్ళందరూ ఈ తోవలోనే వెళ్ళారు, మనం కూడా ఇలానే వెళదాం అనుకున్నాము, ఎందుకనో మన పరిస్థితి బాలేకో, లేక రాత బాలేకో, బయట పరిస్థితులు బాలేకో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు రావటం, ప్రతి 3-4 సంవత్సరాలకి ఈ రకమైనటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చి ఈ వ్యాపారాన్ని రుణాలు తీసుకొని కానీ ముందడుగు వేయలేనటువంటి పరిస్థితులు తరచుగా ఏర్పడుతున్నాయి అన్న రకరకాలైనటువంటి ఆలోచనలతో జీవిత భాగస్వామితో చర్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఏదైనా మార్గం ద్వారా మనం బయట పడగలుగుతామా అన్న నేపథ్యంలోనే ఆలోచనలు ఉంచే ప్రయత్నం చేయండి. ఈ వారం స్త్రీలకు అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. సహోదరి వర్గంతో కావచ్చు, ఇంటికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు కావచ్చు, ఏవైతే సతమత పడుతున్నటువంటి అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక స్పష్టత అనేది ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహనం అమ్మకాలు కొనుగోలు ఈ వ్యాపారస్తులకి, మధ్యవర్తులకి, భూముల క్రయ విక్రయాల వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. 1-2 సార్లు రాసినప్పటికీ ఏమాత్రం నష్టం లేదు. ఇది గ్రహించి మెలగండి. ఏదో టైం వేస్ట్ అయిపోయిందని, ఏదో జరగకూడనటువంటిది జరిగిందని
ఆ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్లు కానీ ఆ రకమైనటువంటి తద్భావన కానీ మీ జోలికి జోక్యానికి రానివ్వద్దు. ఒక్కొక్కసారి ఆపరేషన్లు చేయించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు కూడా మనం ఇలానే ప్రవర్తిస్తామా? ఒకసారి చేసేసాం కదా, అయిపోయింది, ఇంకంతే. అది ఇమిడితే ఇముడుతుంది, ఇమడకపోతే ఇమడకపోతుంది. నేను రెండోసారి పేషెంట్ను ముట్టుకోను, నేను వైద్యం చేయను, ఒక్కసారి సర్జరీ అంటే ఒక్కసారి సర్జరీ, అంతవరకే, స్వస్తి. ఆ రకమైనటువంటి ఆలోచన ద్వారా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి. కాలం అనుకూలంగా లేనప్పుడు ప్రతి ఒక్క పని 10 సార్లు చేస్తున్నట్లయితే, ప్రత్యేకించే అవకాశాలు రాక అవి దుర్వినియోగం అయిపోతున్నప్పుడు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. మెడలో కాలభైరవ రూపుని, ఇంద్రాణి డాలర్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. ఇతరితర చేతబడులు కావచ్చు, విపరీతమైనటువంటి పూజలు కూడా మీకు సోకకుండా ఉంటాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఆదాయం పెరిగే అవకాశాలు అందుకోగలుగుతారు. వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో స్వయంకృత అపరాధాలు దొర్లే అవకాశం ఉంటుంది. అంటే మనకంటూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, మనకు ఒక ఆలోచన ఉంది, దానికి మాత్రమే కట్టుబడి ఉన్నాము, ఆ సెగ్మెంటు ఆ సెక్టార్లో మాత్రమే మనం ప్రయత్నం చేస్తున్నాము, మనకి ఉద్యోగం రావట్లేదు. ఇప్పుడు దానితో పాటుగా ఇతరితర ఏవైతే ఓపెన్గా ఉండి అవకాశాలు ఉన్నాయో అక్కడ కూడా ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉద్యోగం రాక సమస్య కాదు, మనం ఉద్యోగం వెతుకుతున్నటువంటి ప్రదేశము ఆయా కేటగిరీస్లోనే మనకి ఇష్యూస్ అనేవి ఏర్పడుతున్నాయి. బయట ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి, కానీ మనకెందుకు ఉద్యోగం రావట్లేదు? మనం ఎక్కడైతే వెతకాలో అక్కడ వెతకకుండా వేరొక చోట వెతుకుతున్నాము. ఇది మన స్వయంకృతాపరాధం మాత్రమే, అవకాశాలు లేకో లేకపోతే ఊర్లో ఉద్యోగాలు లేకో కాదు. ఇది గ్రహించి మెలగండి. ఈ మాట ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పడానికి గల కారణం, తృతీయ స్థానంలో శని వక్రగతి ఏర్పడింది. మనం ఇంతకుముందు తీసుకున్న ఏ తప్పుడు నిర్ణయమైనా, ఏ మార్గమైనా, ఏ ఆలోచనైనా దాన్ని మనం ఇప్పుడు రెక్టిఫై చేసుకోగలుగుతాము. దాన్ని ఒకసారి రిసాల్వ్ చేసుకొని రీఇంప్లిమెంట్ చేసుకోవడానికి దిస్ ఈజ్ ద యాక్చువల్ కరెక్టింగ్ టైం అన్నమాట. దీన్ని సద్వినియోగపరచుకోండి. దీని ద్వారా ప్రయోజనాలు అందుకోగలుగుతారు. ఈ సందర్భాలలోనే ఎక్కువ మందికి ప్రేమ వైఫల్యము, లవ్ ఫెయిల్యూరు, ఆ అమ్మాయి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవటం అనేది తరచుగా ఈ డ్యూరేషన్లోనే చాలామందికి జరుగుతూ ఉంటుంది. జస్ట్ బికాజ్ ఆఫ్ ఆ రెట్రోగేట్ స్టేట్ వల్ల ఈ రకమైనటువంటి పరిణామాలు ఏర్పడుతుంటాయి. వీటి ద్వారా మంచే జరుగుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం మాత్రం ఏమీ లేదు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. సహోదర సహోదరీ వర్గంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు మీరు సంయమనంతో నిరీక్షించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. పెద్దవాళ్ళ అండదండలు కూడా మీకు అంతగా అందకపోవచ్చు. ఆందోళనకు గురయ్యి నా వాళ్ళు నాకెవరు అండగా లేరు అని మీరు చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకేసారి వీళ్ళందరినీ శత్రుగ్రహ కూటమిలో వేసేసేయండి, ఒక పని అయిపోతుంది. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనువెంటనే ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధమైన రిపేర్లు తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. రిపేర్లకి, రెనోవేషన్స్కే ఎక్కువగా ఖర్చులయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యా అవకాశాలను అందుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు, అపశృతులు చోటు చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. స్వామివారి అనుగ్రహంతో విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర,
కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించడం కోసం 21 ఓం నమ శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన గురుగ్రహం దగ్గర జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకుని తీసుకున్నటువంటి నిర్ణయాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. అయిన వాళ్ళు స్నేహితులు, సహోద్యోగులు, కార్యాలయంలో కూడా తరచుగా మార్పులు సంభవించే విధంగా పరిస్థితులు ఉంటాయి. ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం ఏర్పడటం, దాన్ని అధిగమించే పరిస్థితుల్లోనే కాలమంతా కూడా వృధాగా వెళ్ళిపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి. తరచుగా టెక్నికల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. అవసరార్థం మనం తీసుకునే రుణాలు కావచ్చు, అవి తిరిగి చెల్లించే ప్రయత్నాలు కావచ్చు, ఈ నేపథ్యంలో స్వల్పమైనటువంటి ఆటంకాలు రావటం, ఈ యొక్క ట్రాన్సాక్షన్లో అపశృతులు జరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా పెరుగుతూ ఉంటాయి. అడ్డుకట్ట వేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో వాళ్ళకి మన శక్తి గురించి, మనకు వచ్చే ఆదాయం గురించి తెలిసినప్పటికీ కూడా వాళ్ళల్లో వాళ్ళ పద్ధతుల్లో మాత్రం ఏమాత్రం మార్పు ఉండదు. వాళ్ళు పెట్టే ఖర్చులు పెడుతూ ఉంటారు, మీ చేతికి బిల్లులు ఇస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి పరిస్థితులు తరచుగా వేదనకి గురి చేస్తాయి. నా వాళ్లే అయినప్పటికీ అండగా నిలబడడం లేదు. ఏదో కుటుంబ పోషణ, ఈ కుటుంబ బాధ్యత మొత్తం నాకొక్కడికే సొంతము, వాళ్ళకేమీ పట్టనట్టుగా వాళ్ళు వ్యవహరించడం ఏమాత్రం నచ్చనటువంటి అంశంగా మారుతుంది. కుటుంబ పురోగతి రీత్యా కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగపరుచుకోలేరు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఆదాయం పెంచుకునే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. రకరకాలైనటువంటి ఉత్పత్తుల్ని అమ్మగలిగితే తద్వారా ఎంతో కొంత ఆదాయం వస్తుంది అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. దీనికి సంబంధించి పర్మిషన్లు కావచ్చు, అమ్ముకోగలిగే అర్హత కావచ్చు, ఇతర అంశాల పట్ల కాస్తంత అవగాహన అవసరము. అయిన వాళ్లే రావటము, ఏదో ఒక రకమైనటువంటి అడ్డుపుల్లలు వేయటము ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వివాహ సంబంధం కుదుర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేదాకా వచ్చిన సంబంధం చేజారే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు పాటించండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగం కోసం రాసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. తరచుగా ఈ వివాహ సంబంధాల గురించి సమస్యలు ఎదురవుతున్నట్లయితే జాతకాన్ని పరిశీలన చేయించుకొని బృహపాష్పత హోమాన్ని జరిపించండి. తద్వారా మంచి సంబంధం కుదురుతుంది. అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా మారటానికి 18 ఆకుపచ్చ ఒత్తులతో అష్టమూలికా తైలంతో బుధగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే ఏర్పడబోతున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో, ఆహార పానీయాల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సంతానానికి సంబంధించి కొన్ని తప్పు ఆలోచనలు, కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామన్న బాధ, భావోద్వేగాలకు గురయ్యే విధంగా కొన్ని అంశాలు చోటు చేసుకుంటాయి. మన పరిస్థితి బాగుంటే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వగలిగే వాళ్ళము, మన పరిస్థితి బాలేదు, వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాము అన్న ఈ రకమైనటువంటి ఆలోచనలు కృంగిపోయే విధంగా పరిస్థితుల్లో మార్పులకు కారణమవుతుంది. కొన్ని నూతన అంశాల పట్ల అవగాహన కలిగి ఉంటారు.
నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధమైన సమస్యలు, రిపేర్లు తరచుగా ఇబ్బందికి గురిచేస్తాయి. వాతావరణంలో వచ్చే మార్పుల ప్రభావంగా ఎక్కువగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. కీళ్ళ నొప్పులు, శిరోవేదన, జుట్టు తొందరగా రాలిపోవడము, ఎక్కువగా రాలిపోవడము, ఈ రకమైనటువంటి సమస్యలతో సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. కార్యాలయంలో కొన్ని రోజులు సెలవుల కోసం ప్రయత్నం చేసే విధంగా ఆలోచనలు ఉంటాయి. ఇంట్లో కొంతకాలం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అన్న మేరకు పరిస్థితులు మారతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలలో అపశృతులు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు పాటించండి. నూతన కార్యక్రమాలు, సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి పథకాలను ఇంప్లిమెంట్ చేసే విధంగా మీ యొక్క అర్హతలు పెరగటము, ఈ రాజకీయాలలో మంచి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు, ఆ యొక్క ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో, ఆదాయ విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఈ మార్పులకి ఖచ్చితంగా దాని అనుగుణంగా మీరు ప్రవర్తించగలిగితే మంచి అవకాశాలు అనేవి ఏర్పడతాయి. ఎంతో కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యుల్ని మార్చగలిగితే మంచి ప్రయోజనాలు దక్కుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శని యొక్క వక్రగతి వలన మంచి ఫలితాలే తప్పించి ఇతరితర ప్రతికూలమైన ప్రభావాలేమీ తీవ్రతరంగా ఉండవు. మనం ఏదైతే చేస్తున్నామో ఆ పనులలో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ ఇంతకు ముందు కూడా ప్రతికూలమైనటువంటి ప్రభావాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు అవి కాస్తంత శృతి మించి తాండవిస్తాయి. అంటే ఏలినాడు శని మొదలైనప్పటి నుంచి కావచ్చు, లేదా కుంభరాశిలోకి శని వచ్చినప్పటి నుంచి అనారోగ్యాలతో బాధపడము, బెడ్ రెస్ట్ తీసుకునే పరిస్థితి రావటము, ఆర్థికంగా కాస్తంత నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితులు ఏవైతే ఏర్పడ్డాయో వాటిల్లో ఇంకాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. శనేశ్వర ఆలయంలో ఖచ్చితంగా ప్రతి వారం తైలాభిషేకం జరిపించండి. నలుపు ఒత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన జరిపించండి. మెడలో కాలభైరవ రూపు ధరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో రాహుగ్రహం యొక్క సంచారం, వ్యయస్థానంలో శని వక్రగతి వలన కొద్దిపాటి ఉపశమనం కలిగించే విధంగా కొన్ని అంశాలు ఏర్పడతాయి. ఏవైతే ఉపచర్యలు చేయాలో, ఈ యొక్క మెడికల్ ఖర్చులు ఏవైతే మీరు భరించాలో ఇందులో కాస్తంత మార్పులు ఏర్పడతాయి. కాస్తంత ఆదాయాన్ని అందుకోగలుగుతారు, దాన్ని సంరక్షించుకోగలుగుతారు, మీ సొంత ప్రయోజనాలకు మీరు ఉపయోగించుకోగలుగుతారు. ఇంతకు ముందు వచ్చినటువంటి ఆదాయం మెడికల్ ఖర్చుల రూపంలో కొద్దిగా పోవటం, ఇంటి ఖర్చుల రూపంలో కొద్దిగా పోవడం, ఇతరితర అంశాల వలన వచ్చిన ఆదాయం మొత్తం ఖర్చు అవుతున్న పరిస్థితి నుంచి ఈరోజు ఏదైతే ఆదాయం వస్తుందో అందులో ఒక 10 రూపాయలు మీరు మిగుల్చుకునే విధంగా కొన్ని మంచి అంశాలు అనేవి ఏర్పడతాయి. వీటిని సద్వినియోగపరచుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. భూ సంబంధమైన లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకంగా రుణ బాధలు భరించలేక స్థిరాస్తిని అమ్మకానికి పెట్టి అది ఈ సమయంలో అమ్ముదాం అనుకునేవారు వారాహిదేవి అమ్మవారికి ఖచ్చితంగా పూజ జరిపించండి. వారాహి హోమం జరిపించిన తరువాత ఈ యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేసుకోగలిగితే మంచి ధరకి అమ్ముకోగలుగుతారు. వచ్చిన ధనంతో రుణ విముక్తి కూడా కలుగుతుంది మీకు. అదేవిధంగా చేతుల ఆదాయం కూడా మిగులుతుంది. ఇది మీకు సద్వినియోగపడుతుంది. తిరిగి ఏదో ఒక ఖర్చుకు వెళ్ళిపోకుండా అమ్మవారి అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళు ఇద్దరు కలిసి ప్రయాణం చేయొచ్చు, కానీ రాహు మహర్దశ నడుస్తున్న వారు కలిసి ప్రయాణం చేయకూడదు.
ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో, ప్రత్యేకించి ఆహార పానీయాల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవాలి, వాటి ద్వారా సోషల్ సర్కిల్ పెంచుకోవాలి అన్న పిచ్చి ఆలోచనలు ఏర్పడతాయి. వీటికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం ఇవ్వవద్దు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార వ్యవహారాలు మీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తారు. సోషల్ సర్కిల్ పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. విదేశీ ఉత్పత్తులకు ఆకర్షితులవుతారు. కొనుగోలు చేయాలన్న ఆలోచనలు తరచుగా ఏర్పడుతుంటాయి. క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యావకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలలో చదువుల కోసం, ఉద్యోగం ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని, శివ పంచాక్షరి మంత్రాన్ని స్మరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. వ్యాపార నిమిత్తం ఎదుగుదల లేక, ఆదాయం లేక సతమతమవుతున్నట్లయితే నవదుర్గా పాశుపత హోమాన్ని ఈ ఆషాఢ మాసంలో ఏదైనా శక్తిపీఠంలో జరిపించండి. అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.